మంచివాడిగా నటించి అకీ పాపని వల్లో వేసుకోవడం చిన్న విషయమా? ఆ మాయతో చేతులు కలిపి వర్ధన్ కుటుంబానికి ద్రోహం చేయాలనుకోవటం చిన్న విషయమా? ఫారెన్ లో సెటిల్ అవ్వాలని నీ స్వార్థం కోసం కన్న తల్లిదండ్రులను మోసం చేయటం చిన్న విషయమా? నిన్ను నమ్మి పెళ్లి చేసుకుని నీ మీదే పిచ్చి ప్రేమ పెంచుకున్నాకి వదిలేసి తన జీవితాన్ని నాశనం చేయాలనుకోవటం చిన్న విషయంరా? చెప్పు నానాది. నువ్వు నన్ను అలా పిలవకు. ఇవన్నీ తెలిసినా కూడా నేనెందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? మంచివాడైనా చెడ్డవాడైనా రవి మా ఇంటి అల్లుడు, వాణ్ణి ఏమి అనడానికి వీల్లేదు అని నన్ను ఆపేశారు. నువ్వు వాడికి తీరని ద్రోహం చేసినా కూడా వాళ్ళు నీలో మార్పు రావాలని కోరుకున్నారు, కానీ నిన్ను వదిలించుకోవాలని అస్సలు అనుకోలేదు. రే జెండే సార్ తలుచుకుంటే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయటం చిటికలో పని. శంకర్ సార్ అనుకుంటే నీ కాళ్ళు చేతులు విరిచి అకీ పాప కాళ్ల ముందు పడేయటం ఎంతసేపు అనుకున్నావు? కానీ వాళ్ళు అలా చేయలేదురా. నిన్ను మార్చి అకీ జీవితాన్ని నిలబెట్టాలనుకున్నాను. అందుకే నీకోసం తగ్గారు, నీకోసం ఓడారు, నిన్ను గెలిపించారు. రే, డబ్బు విలాసవంతమైన సౌకర్యాలు కాదురా జీవితం అంటే. నీకు కష్టం వస్తే నీకు తోడుగా నీ వెనక నలుగురు నిలబడి నీకు అండగా ఉంటారు చూడు, అదిరా జీవితం అంటే. అదే జీవితం. చూడరా, అదిరా నిజమైన సంతోషం అంటే. నువ్వు దేనికోసం పాకులాడుతున్నావో నువ్వే తెలుసుకో, తప్పు దిద్దుకో. రే, ఏ మాటకు ఆ మాట చిన్నోడా. అన్నయ్య సైగ చేశాడు కాబట్టి రవి వాళ్ళ కోసం ఓడిపోయాను, కానీ లేదంటేనా నేనే గెలిచేవాడినిరా. సేమ్ టు సేమ్ రా, నేను కూడా అంతే. అసలు సంధ్యనెత్తుకుంటే బరువే తెలియలేదు తెలుసా? అలా పరిగెత్తుకుంటూ ఊరు కూడా దాటేసేవాడిని. ఏంటోరా, ఒకరి కోసం త్యాగం చేయడంలోనే మన విజయం ఉందిరా. యు ఆర్ రైట్ రా పెద్దోడా. వింటున్నాం కదా అని భలే కోతలకు వస్తున్నారా ఇద్దరు? అరే కోతలేంటి, నిజంగా అన్నయ్య చెప్పాడు కాబట్టి ఓడిపోయాము. మమ్మల్ని మోయలేక ఎంత ఆపసోపాలు పడిపోయారు, మేము చూడలేదా ఏంటి? హలో మేడం, మాకేమన్నా వెయిట్ లిఫ్టింగ్ హాబీయా ఏంటి? ఏదో అక్కడికి ట్రై చేసాం అంతే. టైంకి శంకర్ గారు రవి వాళ్ళని గెలిపించమని చెప్పడం మీకు ప్లస్ అయింది. లేదంటేనా మమ్మల్ని ఎక్కడో చోట గ్యారెంటీగా పడేసేవాళ్ళు. అసలు మీకు కొంచెమైనా ఫిట్నెస్ ఉందా? అసలు మీ బాడీలో మీకే బరువు. అదే బావగారిని చూడండి. అదే మా అక్కని పెళ్లి చేసుకుంటే బావగారు అనే కదా అనాలి. అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. అయితే ఓకే. బావగారిని చూడండి ఎంత ఫిట్ గా ఉన్నారో. అన్నయ్య అంటే పనులు చేస్తూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, మేమంటే స్టడీస్ కదా, సో ఫిట్నెస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. అవునా? మరి అభయ్ అబ్రాడ్ లో చదివాడు, మరి తను కూడా స్టడీసే కదా, తను ఫిట్ గానే ఉన్నాడు కదా. మరి ఇదిగో ఇలా అన్నిటికీ కంపేర్ చేస్తే కష్టం అమ్మా. ఇప్పుడే మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో పెళ్ళాక మన పరిస్థితి ఏంటో. మనల్ని ఉతికారేస్తారా బాబు. అవునా? మీరు మాత్రం రేపు మన పెళ్ళయ్యాక ఇంతే ప్రేమ చూపిస్తారా? పెళ్ళానివి అలా మూలన పడుండు అంటారు. మేమంతా మరీ నేరో మైండెడ్ కాదు. కావాలంటే పెళ్ళైన తర్వాత నువ్వే చూస్తావుగా. ఏం చూడాలి? నేనందరిలా కాదు. పెళ్లి తర్వాత నన్ను డామినేట్ చేస్తే
నీ కోసం చేసే వంటల్లో ఉప్పు కలిపేస్తా. అంతేకాదు మనకు పుట్టబోయే పిల్లలతో కూడా నిన్ను కొట్టిస్తాను. చచ్చా, అసలు పెళ్ళాను వేరా నువ్వు? కొడుతూ నువ్వు కొట్టు, పర్లేదు. మరీ పిల్లలతో కొట్టిస్తే బాగోదు. ఆ కొట్టేదేదో అట్ల కడతో కొట్టు, ఐరన్ రాడ్లో డీల్ చేయకే ప్లీజ్. ఆ మాత్రం భయం ఉండ. వికసించినేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. అయోధ్యపురంలో జరుగుతున్న పోటీల్లో అయ్య బాబాయ్, ఏంటి గౌరి గారు మన ఇద్దరం మరీ ఇంత క్లోజ్ అయిపోతున్నాం? సార్ సారేంటండి మళ్ళీ సారు? అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమైనా అన్నానా? అదేం లేదండి, నేను మీకోసం మంచినీళ్ళు తీసుకొచ్చాను. అదేదో నా కళ్ళల్లో ఏదో నలక పడింది, మీరు ఊదారు అంతే. అందుకే అంత దగ్గరగా ఉన్నాం. ఓ అంతే కదా, నేను ఇంకా ఏమైందో అని టెన్షన్ పడ్డానండి. అసలు ఈ మధ్య చిప్పుకేదో ప్రాబ్లం వచ్చిందండి. గత జన్మ తాలూకు విషయాలేవో ఓవర్ రైడ్ చేసేస్తున్నట్టున్నాయి. ఏవో గ్లిచెస్ వచ్చేసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి. అమ్మో, జాగ్రత్తగా ఉంచాలి చిప్ని.